Hi everyone, welcome to my channel. ఈ వీడియోలో మనం స్లిప్ టెస్ట్ నెంబర్ 20 కి సంబంధించినటువంటి సొల్యూషన్స్ చూద్దాం. ఈ స్లిప్ టెస్ట్ నెంబర్ 20 అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ ఈ 3 చాప్టర్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ తో తయారైనటువంటి స్లిప్ టెస్ట్. నౌ సొల్యూషన్స్ చూడబోయే ముందుగా హ్యావ్ ఎ లుక్ ఎట్ ది క్వశ్చన్ పేపర్ వన్స్. మీకు ప్రతి స్లిప్ టెస్ట్ లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా 3 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి. And then you have 3 questions each for 2 marks. There are 2 questions, question number 7 and question number 8. ఒక్కొక్కటి కూడా 4 mark questions. అట్లాగే question number 9 లో మనకి 8 marks సంబంధించిన క్వశ్చన్ ఉంది. ఈ క్వశ్చన్ లో ఇంటర్నల్ చాయిస్ కూడా ఉంది. Now let us look into the solutions of these questions. The sum of the probabilities of all the elementary events of an experiment is how much? So elementary events అంటే ఒక random experiment మనం చేసినప్పుడు ఏ ఈవెంట్ కి అయితే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 1 ఉంటుందో వాటిని ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటాం మనం. అట్లాంటి ఎలిమెంటరీ ఈవెంట్స్ యొక్క ప్రాబబిలిటీస్ అన్ని యాడ్ చేస్తే you will always have 1. So the answer is actually 1. Now let us look at question number 2. Write all the elementary events in tossing 2 coins. So రెండు కాయిన్స్ టాస్ చేశారు, అప్పుడు ఎలిమెంటరీ ఈవెంట్స్ అన్నిటిని రాయాలి. అసలు రెండు కాయిన్స్ టాస్ చేసినప్పుడు మొత్తం పాసిబుల్ అవుట్కమ్స్ అన్ని రాద్దాం ఒకసారి. సో ఇవి రెండు కాయిన్స్ మనం టాస్ చేసినప్పుడు మనకు వచ్చేటువంటి పాసిబుల్ అవుట్కమ్స్. ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటే ఈ మొత్తం ఉన్నటువంటి పాసిబుల్ అవుట్కమ్స్ లో ప్రతి ఒక్కదాన్ని ఒక ఎలిమెంటరీ ఈవెంట్ అంటాం. అంటే గెటింగ్ బోత్ హెడ్స్ ఈజ్ అన్ ఎలిమెంటరీ ఈవెంట్, గెటింగ్ హెడ్ ఆన్ ఫస్ట్ కాయిన్ అండ్ టైల్స్ ఆన్ సెకండ్ కాయిన్ ఈజ్ అన్ ఎలిమెంటరీ ఈవెంట్, గెటింగ్ టైల్స్ ఆన్ ఫస్ట్ కాయిన్ అండ్ హెడ్ ఆన్ ద సెకండ్ కాయిన్ ఈజ్ అన్ ఎలిమెంటరీ ఈవెంట్. అట్లా గెటింగ్ బోత్ ద టైల్స్ ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంటరీ ఈవెంట్. సో ఇట్లాగా ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో వచ్చేటువంటి ప్రతి పాసిబుల్ అవుట్కమ్ ని మనం ఎలిమెంటరీ ఈవెంట్ అనే అంటాం. సో ఇప్పుడు కాయిన్స్ టాస్ చేసినప్పుడు మనకు వచ్చే ఎలిమెంటరీ ఈవెంట్స్ అన్ని ఏమవుతాయి? యూ కెన్ రైట్ దెమ్ యాజ్ head head, head tail, tail head and tail tail. సో ఇవన్నీ కూడా ఎలిమెంటరీ ఈవెంట్స్. ఎందుకంటే రెండు హెడ్స్ వచ్చే ప్రాబబిలిటీ 1/4, ఫస్ట్ ది హెడ్ సెకండ్ ది టైల్ వచ్చే ప్రాబబిలిటీ 1/4, ఫస్ట్ ది టైల్ సెకండ్ హెడ్ వచ్చే ప్రాబబిలిటీ 1/4, రెండు టైల్స్ వచ్చే ప్రాబబిలిటీ కూడా 1/4. సో ఇవన్నీ ప్లస్ చేస్తే 4/4. దిస్ విల్ గివ్ యూ 1. Now let us look at question number 3. The angle between a line of sight and horizontal is called dash. యాక్చువల్ గా మనం రెండు ఆన్సర్స్ రాయొచ్చు. ఒకటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ ఇంకొకటి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. హారిజాంటల్ లైన్ కనుక లైన్ ఆఫ్ సైడ్ కి కింద ఉంటే అది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. అట్లా కనుక హారిజాంటల్ లైన్ కి కింద కనుక లైన్ ఆఫ్ సైడ్ ఉంటే అది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో బోత్ ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. సో యూ కెన్ రైట్ ఐదర్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. నౌ లెట్ us look into 2 mark questions. Maurya is flying a kite at an angle of elevation alpha and the length of the thread from his hand to the kite is L. Draw a diagram for this. So Maurya అనే ఒక అబ్బాయి చక్కగా కైట్ ఎగరేస్తున్నాడు గాల్లో. ఆ కైట్ ఉన్నటువంటి థ్రెడ్ యొక్క లెంత్ L. అట్లాగే కైట్ నేల నుంచి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆల్ఫాతో ఎగురుతుంది. యూ హావ్ టు డ్రా ద డయాగ్రామ్ ఫర్ దిస్. హీ ఈస్ మిస్టర్ మౌర్య అండ్ హీ ఈస్ ఫ్లయింగ్ ద కైట్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆల్ఫా. అంటే అప్పుడు మనం ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆల్ఫా రాస్తాం, లెంత్ ఆఫ్ ద థ్రెడ్ ఏమో L ఇచ్చాడు. సో దిస్ ఇస్ యాక్చువల్లీ L. సో దీనికి రిలేటెడ్ గా మనం డయాగ్రామ్ డ్రా చేయాలి. మన డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు రూల్స్ ఏంటి? మనకి అబ్జర్వర్ యొక్క హైట్ ఇవ్వకపోతే దాన్ని మనం పాయింట్ లాగా తీసుకోవాలి. కైట్, ఫ్లవర్, ఏరోప్లేన్ వాటిని కూడా పాయింట్స్ గానే తీసుకోవాలి. నౌ లెట్ us draw a right angle triangle for this data. సో ఇప్పుడు మనకి ఈ సిచ్యువేషన్ కి సంబంధించిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దీనిగా తీసుకుంటే A is Mr. Maurya and C is the kite. C నుంచి నేల మీద కనుక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే దట్ పాయింట్ ఇస్ యాక్చువల్లీ B. సో దిస్ ఇస్ 90 degrees. మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇచ్చారు ఆల్ఫా and you are given length of the rope, that is AC. ఇప్పుడు ఈ డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత ఆ డయాగ్రామ్ లో ఉన్నటువంటి టర్మ్స్ ఏంటో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. A is Maurya, C is the kite, angle BAC is angle of elevation of the kite, that is given as alpha. AC is length of the thread and that is given as L. సో ఇట్లాగ మనం డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత ఆ డయాగ్రామ్ లో ఉన్నటువంటి టర్మ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. Now let us look at question number 5. Define impossible and certain events. Definitions అడిగారు మనకి తెలుసు probability of an event lies between 0 and 1. అది 0 కూడా ఈక్వల్ కావచ్చు, 1 కి కూడా ఈక్వల్ కావచ్చు. ఏ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ 0 అవుతుందో we call that as an impossible event, and the event whose probability is 1 is called certain event. ఆ రెండు డెఫినిషన్స్ రాస్తే సరిపోతుంది. An event whose probability is 0 is called an impossible event. ప్రాబబిలిటీ 0 అంటే అది అసలు ఎప్పటికీ జరిగే ఛాన్స్ లేదని అర్థం. అందువల్ల దాన్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. An event whose probability is 1 is called a certain event.
ప్రాబిలిటీ 1 అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుందని అర్థం. సో ఇప్పటికీ జరగని ఈవెంట్ ఇంపాసిబుల్ ఈవెంట్ అని, ఎప్పుడు ఖచ్చితంగా జరిగే ఈవెంట్ ని సర్టెన్ ఈవెంట్ లేదా ష్యూర్ ఈవెంట్ అని మనం అంటాం. Now let us look at question number 6. Write the mode formula and explain the terms. సో మోడ్ కి మనం ఫార్ములా రాసి అందులో ఉన్నటువంటి టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీకు ఎగ్జామినేషన్ లో మీడియన్ గానీ మోడ్ యొక్క ఫార్ములాస్ రాసి వాటి యొక్క టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడగచ్చు. సో హియర్ యూ హ్యావ్ ది ఫార్ములా ఫర్ మోడ్. మోడ్ ఈస్ గివెన్ బై L plus F1 minus F0 divided by 2F1 minus F0 minus F2 into H. సో ఫార్ములా రాసి అందులో ఉన్నటువంటి వేరియబుల్స్ ఏంటో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో హియర్ L is the lower boundary of the model class. సో ఏదైతే మోడల్ క్లాస్ గా మనం ఐడెంటిఫై చేస్తామో దాని లోవర్ బౌండరీ. H is the size of the model class, అంటే క్లాస్ ఇంటర్వల్ అని క్లాస్ లెంత్ అని కూడా అంటాం కదా మనం. Where F1 is the frequency of the model class, F0 is frequency of the class preceding the model class. మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ F1, దాని ముందర ఉన్నటువంటి అంటే దాని పైన ఉన్నటువంటి క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ F0, అట్లాగే ఆ మోడల్ క్లాస్ తర్వాత ఉన్నటువంటి క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీని మనం F2 గా తీసుకుంటాం. సో ఇది మోడ్ యొక్క ఫార్ములా అండ్ ది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద టర్మ్స్. Now let us look at 4 marks questions. A person observing two banks of a river at an angles of depression θ1 and θ2, where θ1 is lesser than θ2, from the top of a tree of height h meter, which is at a side of the river. సో ఒక రివర్ ఉంది, ఆ రివర్ కి గట్టున ఒక వైపు ఉన్నటువంటి ఒక చెట్టు మీద ఒక అబ్జర్వర్ ఉన్నాడు. ఆ అబ్జర్వర్ ఆ ట్రీ పైన కూర్చుని ఆ రివర్ యొక్క రెండు బ్యాంక్స్ ని యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్స్ తో చూశాడు. అతనికి దూరంగా ఉన్నటువంటి బ్యాంక్ యొక్క యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ θ1, ఎందుకంటే దూరంగా ఉన్న వస్తువుల యొక్క యాంగిల్స్ తక్కువగా ఉంటాయి. అట్లాగే దగ్గరగా ఉన్నటువంటి బ్యాంక్ యొక్క యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ θ2. అతను ఎక్కినటువంటి చెట్టు యొక్క హైట్ h, అట్లాగే రివర్ యొక్క విడ్త్ d అయితే మనం దీన్ని రిప్రజెంట్ చేసేలాగా డయాగ్రామ్ డ్రా చేయాలి. కన్సిడర్ దిస్ ఇస్ ద రివర్ అండ్ యూ హ్యావ్ ఎ ట్రీ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ద బ్యాంక్ అండ్ దెర్ ఇస్ అన్ అబ్జర్వర్. ఇప్పుడు ఏం చేశాడు, హీ లుక్డ్ ఎట్ బోత్ ది బ్యాంక్స్. సో అతనికి దూరంగా ఉన్నటువంటి బ్యాంక్ ని ఇట్లా చూస్తే మనం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ చూడాలి అంటే కంపల్సరీగా ఐ నుంచి హారిజాంటల్ డ్రా చేయాలి. సో ఇఫ్ దిస్ ఇస్ అ హారిజాంటల్, దెన్ యూ హ్యావ్ దిస్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ యాజ్ θ1. అట్లాగే అతనికి దగ్గరగా ఉన్నటువంటి బ్యాంక్ యొక్క యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ θ2. మనకి విడ్త్ ఆఫ్ ద రివర్ కూడా ఇచ్చాడు. సో దిస్ ఈస్ d అండ్ హైట్ ఆఫ్ ద ట్రీ, ఈ ట్రీ యొక్క హైట్ ఏమో h. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ కి మనం డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో కన్సిడర్ దిస్ యాజ్ ద లెవెల్ గ్రౌండ్ అండ్ ఈ రెడ్ కలర్ లో ఉన్నటువంటి ది విడ్త్ ఆఫ్ ద రివర్. Take it as d. Okay. Now this is a tree whose height is h. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు అబ్జర్వర్, he is the observer. Take AB as width of the river and this is the observer. CD is height of the tree. Okay. ఇప్పుడు C నుంచి A ని, C నుంచి B ని చూశాడు. సో C నుంచి హారిజాంటల్ లైన్ ఇది. ఇప్పుడు C నుంచి A అనే పాయింట్ యొక్క యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ θ1, అంటే తప్పనిసరిగా యాంగిల్ CAB కూడా θ1. అట్లాగే రెండో బ్యాంక్ యొక్క యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ θ2. సో దిస్ ఈస్ θ2, ఆటోమేటికలీ దిస్ యాంగిల్ ఈస్ ఆల్సో θ2. ఇప్పుడు ఇట్లా డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి టర్మ్స్ ఏంటో మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. AB is width of the river, that is d. CD is height of the tree, which is equal to h. Angle XCA is the angle of depression of the bank A, and that is equal to angle CAB, which is equal to θ1. And angle XCB is the angle of depression of the bank B, which is equal to angle CBD, whose value is given as θ2. ఇట్లా మన డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి టర్మ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. Now let us look at question number 8. A large balloon has been tied with a rope and it is floating in the air. మనకి ఎగ్జిబిషన్స్ లోని లేదా ఏదైనా పబ్లిసిటీ కోసం పెద్ద పెద్ద బెలూన్స్ అవి గాల్లో ఎగరేస్తా ఉంటారు. అట్లాంటి పెద్ద ఎయిర్ ఒకటి గాల్లో ఎగురుతుంది. Ajay has observed the balloon from the top of a building at an angle of elevation θ1 and the foot of the rope at an angle of depression θ2. అజయ్ అనే ఒక బాయ్ ఒక బిల్డింగ్ పైన ఉన్నాడు. ఆ బిల్డింగ్ పైన నుంచుని ఆ బెలూన్ యొక్క టాప్ ని అబ్జర్వ్ చేశాడు, ఆ బెలూన్ యొక్క రోప్ యొక్క ఫుట్ ని అబ్జర్వ్ చేశాడు. టాప్ ని అబ్జర్వ్ చేశాడు కాబట్టి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఉంటుంది, ఫుట్ ని అబ్జర్వ్ చేశాడు కాబట్టి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఉంటుంది. ఇప్పుడు height of the building is given as h feet. You have to draw the diagram for this situation. Consider this as the level ground and this is the balloon. So this is the building on which Mr. Ajay is standing. ఇప్పుడు ఏం చేశాడు, he looked at the top and the foot of the rope also. ఎప్పుడైతే మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ రాయాలో ఒక పర్టికులర్ హైట్ నుంచి కంపల్సరీగా హారిజాంటల్ డ్రా చేయాలి. సో దిస్ ఇస్ హారిజాంటల్. టాప్ ఆఫ్ ది బెలూన్ చూసినటువంటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ θ1, ఫుట్ ఆఫ్ ద రోప్ చూసినటువంటి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ θ2. హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈస్ గివెన్ యాజ్ h feet. సో ఇప్పుడు దీనికి మనం
రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసి అందులో ఉన్నటువంటి టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో కన్సిడర్ దిస్ యాజ్ ది పిక్చర్. CD ఏమో హైట్ ఆఫ్ ది బిల్డింగ్, AB ఏమో హైట్ ఆఫ్ ది బలూన్, C is Mr. Ajay. సో ఇట్లా కనుక మనం డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత టర్మ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో హియర్ యూ హ్యావ్ AB is height of the balloon, C is the observer, CD is height of the building which is given as h feet, angle ACE. So this angle is actually angle of elevation of the top of the balloon which is given as θ1. అట్లాగే ఈ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ది ఫుట్ ఆఫ్ ద రోప్, దిస్ ఇస్ గివెన్ యాజ్ θ2. ఎప్పుడైతే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ చెప్తున్నామో దట్ ఈస్ ఈక్వల్ టు యాంగిల్ CBD. ఇట్లా మనం టర్మ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నౌ లెట్ us look at 8 mark question. సుధీర్ టేక్స్ అవుట్ ఆల్ ద హార్ట్స్ ఫ్రమ్ ద డెక్. సో మనకు తెలుసు డెక్ ఆఫ్ కార్డ్స్ లో 52 కార్డ్స్ ఉంటాయి. యాక్చువల్ గా ఉన్నటువంటి 4 సింబల్స్ లో ప్రతి సింబల్ కి 13 కార్డ్స్ చొప్పున 4 13 52. ఇప్పుడు ఏం చేశారట, సుధీర్ అందులో ఉన్నటువంటి హార్ట్స్ అన్ని తీసేశాడు. హార్ట్ కార్డ్స్ అన్ని తీసేస్తే 13 కార్డ్స్ పోతాయి అవుట్ ఆఫ్ 52. సో మన దగ్గర 39 కార్డ్సే ఉన్నాయి. అంటే ఈ ప్రాబ్లం సాల్వ్ చేసినంత సేపు టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ మనం 39 వేయాలి, 52 వేయకూడదు. Now what is the probability of picking out an ace, a diamond, not a heart, ace of hearts, a queen and king of red color? When all the hearts are taken out from the deck, number of remaining cards is equal to 52 minus 13. This is equal to 39. Now let us solve the first problem. Picking out an ace. ఎప్పుడైతే హార్ట్స్ వెళ్ళిపోయినాయో ఇంకా 3 ace లే ఉంటాయి. సో ఇట్స్ యాక్చువల్లీ 3/39. నెంబర్ ఆఫ్ ace cards is equal to 3. So P of ace card is given by, you have to write the formula, number of favorable outcomes divided by number of total possible outcomes. This is equal to 3/39, or when you simplify you will have 1/13. Now let us look at the second one, which is a diamond. మనకి deck of cards లో diamonds 13 ఉంటాయి. So it's actually 13/39. Number of diamond cards is equal to 13. So probability of diamond card is 13/39, which is equal to 1/3. Now the third one is not a heart. Heart కాకూడదట. మొత్తం మనం ఉంటున్న డెక్ లోంచి హార్ట్స్ అన్ని తీసేసాం అంటే మిగిలిన 39 కార్డ్స్ కూడా నాట్ హార్టే. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ యాక్చువల్లీ 39/39, which will give you 1. సో ఇది certain event అన్నమాట. Probability of not a heart is 39/39, which is equal to 1. నెక్స్ట్ వన్ ఏంటి, ఏస్ ఆఫ్ హార్ట్స్. మనం ఉంటున్న డెక్ లోంచి హార్ట్ కార్డ్స్ అన్ని తీసేసాం, అప్పుడు అందులోంచి ఏస్ కూడా వెళ్ళిపోయినట్టే. సో దేర్ ఇస్ నో ఏస్ ఆఫ్ హార్ట్ ఇన్ ద కార్డ్స్ నౌ. సో ఇట్స్ యాక్చువల్లీ 0/39, విచ్ ఇస్ 0, అంటే ఇది ఇంపాసిబుల్ ఈవెంట్ అన్నమాట. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏస్ ఆఫ్ హార్ట్స్ ఈజ్ 0/39, విచ్ ఇస్ ఈక్వల్ టు 0. ఫిఫ్త్ వన్ క్వీన్ అవ్వాలి. మొత్తం డెక్ లో మనకి 4 క్వీన్స్ ఉంటాయి. యాక్చువల్ గా హార్ట్స్ వెళ్ళిపోయినాయి కాబట్టి యూ విల్ హ్యావ్ ఓన్లీ 3 queens. So it's actually 3/39. So probability of queen is 3/39, which is equal to 1/13. Now last చూడండి, king of red color. Actually diamond heart ఈ రెండు రెడ్ కలర్ లో ఉంటాయి. హార్ట్స్ వెళ్ళిపోయినాయి కదా, ఓన్లీ డైమండ్స్ ఏ ఉన్నాయి, అంటే రెడ్ కలర్ లో ఉన్నటువంటి కింగ్ ఒక్కటే ఉంది. సో ద ఆన్సర్ is 1/39. So the probability of red king is given by 1/39. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఇండివిజువల్ ప్రాబ్లం కి కూడా మనం ఫార్ములా రాయవలసి ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అని. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో ఉన్నటువంటి ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద మీన్ ఆఫ్ ద అబౌవ్ డేటా ఇస్ 18, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ f. మనకి ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీ ఇచ్చిన ఒక డేటా ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ కి మీన్ ఇచ్చేసాడు. మనకు తెలిసి ఎప్పుడైతే మీన్ ఇచ్చేసాడో లేదా మీడియన్ ఇస్తాడో మోడ్ ఇస్తాడో అంటే ఫైనల్ ఆన్సర్ ఇచ్చేస్తాడో ఇవ్వవలసిన డేటాలో ఒక వాల్యూ మిస్ అవుతుంది. సో అట్లాగే 1921 క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇవ్వలేదు, దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. మీన్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, అట్లాగే ప్రొసీజర్ అంతా ఫాలో అవుతూ వెళ్ళి ఆ మీన్ ని 18 కి ఈక్వల్ చేస్తే మనకు ఆ ఎఫ్ వాల్యూ వస్తుంది. ఫస్ట్ ఈ టేబుల్ మనం వర్టికల్ గా రాద్దాం. సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ యూ ఆర్ గివెన్, క్లాస్ ఇంటర్వెల్ అండ్ ఫ్రీక్వెన్సీ. ఎప్పుడైనా సరే మనం మీన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఫస్ట్ క్లాస్ మార్క్ ని ఐడెంటిఫై చేయాలి. క్లాస్ మార్క్ ఎట్లా వస్తుంది, యావరేజ్ ఆఫ్ దీస్ టూ, అంటే లోవర్ లిమిట్ కి అప్పర్ లిమిట్ కి యావరేజ్. 11 + 13 24, 24 లో హాఫ్. సో ఫస్ట్ క్లాస్ యొక్క క్లాస్ మార్క్ 12, 13 + 15 28, 28 లో హాఫ్ 14. సో ఇట్లా మనం ప్రతి క్లాస్ కి కూడా క్లాస్ మార్క్ క్యాలిక్యులేట్ చేద్దాం. జనరల్లీ వి ఇండికేట్ క్లాస్ మార్క్ విత్ x. సో హియర్ యూ విల్ హ్యావ్ 12, 14, 16, 18, 20, 22 and 24. సో మన దగ్గర క్లాస్ మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ u. u ఎట్లా వస్తుంది, ఇట్స్ యాక్చువల్లీ x - a
బై హెచ్. మన దగ్గర x ఉంది, మరి a ఏంటి హెచ్ ఏంటి? హెచ్ మనకు తెలుసు, హైట్ ఆఫ్ ద క్లాస్. ఈ రెండు సబ్ట్రాక్ట్ చేయండి, 19 - 17 2, లేదా 15 - 13 2, లేదా 21 - 19 2. డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ కాన్సిక్యూటివ్ లోవర్ లిమిట్స్ ఆర్ అప్పర్ లిమిట్స్, అది యాక్చువల్ గా మనకి సైజ్ ఆఫ్ ద క్లాస్. సో హెచ్ ఉంది మన దగ్గర. ఇప్పుడు మనం ఈ క్లాస్ మార్క్స్ లోంచి ఏని ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. మనకి ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీలో ఎఫ్ వాల్యూ తెలియదు, అంటే అప్పుడు 13 అయినా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అవ్వచ్చు, ఎఫ్ కూడా హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అవ్వచ్చు. మనం రెండిట్లో దేని హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అని ప్రొసీడ్ అయినప్పటికీ మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు 13 కనుక హైయెస్ట్ ఫ్రీక్వెన్సీగా నేను అజ్యూమ్ చేసుకుంటే ఈ 18 వాల్యూ ఏ అవుతుంది. లేదా మీరు ఎఫ్ ని కనుక హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అని అజ్యూమ్ చేసుకుంటే యూ కెన్ టేక్ 20 యాజ్ ఏ. ఎలా తీసుకున్నా మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, నౌ ఐ విల్ కంటిన్యూ ద సొల్యూషన్ విత్ 18 యాజ్ ఏ. ఇప్పుడు మనం x - a బై హెచ్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ప్రతి x లోంచి a ని సబ్ట్రాక్ట్ చేసి దాన్ని 2 తో డివైడ్ చేయాలి. ఇప్పుడు 12 - 18 అంటే -6. సైజ్ ఆఫ్ ద క్లాస్ మనకి 2 వచ్చింది. సో -6 బై 2 ఇట్స్ యాక్చువల్లీ -3. సో ఇక్కడ -3. 14 - 18 -4. -4 by 2 it's actually -2. Similarly you will have -1 0 1 2 3. మీరు షార్ట్ కట్ లో కూడా రాసేయచ్చు. a కి ఎదురుగా 0 రాస్తారు. a కన్నా చిన్న x వాల్యూస్ ఉన్న వైపు -1 -2 -3 అని, a కన్నా పెద్ద వాల్యూస్ ఉన్న x వైపు 1 2 3 అని రాసుకుంటూ వెళ్తారు. ఓకే, నా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి f ని అంటే ఫ్రీక్వెన్సీని ఇప్పుడు మనకు వచ్చినటువంటి u ని మల్టిప్లై చేసి ఇక్కడ fu అని రాయవలసి ఉంటుంది. సో లెట్ us write f into u. 7 - 3s are -21, 6 - 2s are -12, 9 - 1s are -9, 13 zeros are 0, f into 1 is f, 5 2s are 10 and 4 3s are 12. సో ఇప్పుడు ఇవన్నీ ప్లస్ చేయాలి. మనం నెగటివ్స్ ని యాడ్ చేస్తే యూ హ్యావ్ -42 అండ్ ఇది యాక్చువల్ గా f plus 22. సో ఇప్పుడు ఇవన్నీ ప్లస్ చేసాం అనుకోండి, యూ విల్ హ్యావ్ సిగ్మా fu. Now this is equal to f minus 20. సో ఇది సిగ్మా fu వచ్చింది. ఇప్పుడు f లన్నీ ప్లస్ చేస్తే మనం n అని రాస్తాం. ఇవన్నీ ప్లస్ చేసాం అనుకోండి, 7 + 6 13 22 35 40 and 44 plus f. సో ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూస్ వచ్చేసినాయి కాబట్టి అర్థమెటిక్ మీన్ ఫార్ములా రాసి ఆ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. సో హియర్ వి హావ్ a is equal to 18, n is equal to 44 plus f, sigma fu f minus 20 and h is equal to 2. Now let us get the formula for mean. So we know that mean x bar is given by a plus sigma fu by n into h. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. Then you have 18 plus sigma fu అంటే f minus 20 divided by n అంటే 44 plus f into 2. మనకి అర్థమెటిక్ మీన్ వాల్యూ 18 అని ఇచ్చేసాడు. ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఉన్న 18 ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం. అప్పుడు ఇంకా మనకి ఇక్కడ f minus 20 divided by 44 plus f into 2 is equal to 18 minus 18. This is actually 0. సో మనకి రైట్ సైడ్ 0 అయిపోయింది. ఇక్కడ 44 plus f minus 20 ని డివైడ్ చేస్తుంది. అటు తీసుకెళ్ళామనుకోండి 0 ని మల్టిప్లై చేయాలి. అట్లాగే ఇక్కడ మల్టిప్లై చేస్తున్న 2 ని రైట్ సైడ్ తీసుకెళ్తే డివైడ్ చేయాలి. సో అప్పుడు ఇంకా లెఫ్ట్ సైడ్ మనకి f minus 20 is 0 by 2 into 44 plus f. అంటే అల్టిమేట్ గా రైట్ సైడ్ మనకి 0 ఒక్కటి మాత్రమే మిగిలింది. On the left side you have f minus 20. Therefore ఇటువైపున -20 ని ట్రాన్స్పోజ్ చేస్తే you have f is equal to 20. So the missing frequency is actually 20. ఇట్లా మనకి మిస్ అయిన ఫ్రీక్వెన్సీని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. So this is the end of slip test number 20. ఇక్కడతో మనకి ఇచ్చినటువంటి మొత్తం స్లిప్ టెస్ట్లు అన్ని కంప్లీట్ అయినాయి. వీటితో కనుక మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే యూ కెన్ గెట్ వెరీ గుడ్ మార్క్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.